నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఉంగుటూరు మండలం తల్లాపురంలో పట్టాదారు పాస పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం మండలం నవాబ్పాలెంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు చేతుల మీదుగా వస్త్రదానం. స్పెషల్ గ్రేడ్ కమిషనర్ గా పదోన్నతి పొందిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబును కలిసి అభినందించిన కూటమి నాయకులు. పుల్లా వెంకట్రావు వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం చేసిన పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ. శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జన్మదినం సందర్భంగా వైసీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొట్టు వెంకట ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు. మారంపల్లి గ్రామానికి వేయనున్న కొత్త రోడ్డు నిర్మాణానికి 50,000 రూపాయలు విరాళం ఇచ్చిన వృద్ధురాలు నంబూరి సరస్వతమ్మ. ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో రైతులకు మంజూరైన నూతన పట్టాదారు పాస పుస్తకాలను బుధవారం సాయంత్రం స్థానిక నేతలతో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫోటోను పట్టాదారు పాస పుస్తకాలపై ముద్రించి ప్రజల ఆస్తిని తన వ్యక్తిగత ఆస్తిలా భావించిన తీరును రైతులను ప్రజలను తీవ్రంగా బాధించిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తామనిచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఇది రైతుల పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండలం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, తహసీల్దార్, తల్లాపురం గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం నవాబుపాలెం గ్రామంలో గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు మధుకూరి మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం వృద్ధులకు, పేదలకు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గుండుమోగుల బలసులరావు, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, వీర్ల గోవింద్, రూరల్ మండలం అధ్యక్షులు చిట్టూరి బాపన్న, మాకరాజు సతీష్, ద్వారంపూడి కిరణ్ రెడ్డి, నిమ్మల వెంకటరత్నం, డార్లంక దానయ్య, బండి సర్వేశ్వరరావు, బండి శ్రీను, బండి నాగేంద్ర, పెద్దగాడి విష్ణు, దున్నా పీటర్, బైబో ప్రసాద్, సింగవరపు సునీల్, ఉండ్రాజవరపు కొండయ్య, దిద్దే చిట్టి తదితరులు పాల్గొన్నారు. మీ అందరి యొక్క అభిమానం చూసిన తర్వాత, మీ అందరి యొక్క ఉత్సాహం చూసిన తర్వాత ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకుని ఆయన తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ గుండెల్లో చిరస్థాయిగా పెట్టుకుని మీరు చూపిస్తున్న ఈ ఆదర అభిమానాలకి నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు అంటే ఇవాళ ఈ రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అమలు పరిచారో ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ఇవాళ ప్రపంచ దేశాలు కూడా చూసే విధంగా చేశారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు, ఆడపడుచులు, పెద్దలు, చిన్నలు, అమ్మలు, తాతలు అందరూ కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇవాళ నవపాలెం అనే ఒక ప్రాంతంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్లు ఇవాళ ట్రీట్మెంట్ చేసి పెద్ద హాస్పిటల్కి పంపిస్తే అక్కడ 2 లక్షలు 3 లక్షలు బిల్లులు కట్టలేక
ఏం ప్రయాణం చేయాలి, మంచాలకే అతుకుపోయిన రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి మిమ్మల్ని పెద్ద హాస్పిటల్లో ఇవాళ ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా మీకు పరీక్షా విధానాలన్నీ జరిగే విధంగా కాపాడినటువంటి మహనీయుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాల్లో, మన కుటుంబాల్లో, నేను ఒక మధ్యతరగతి వ్యక్తిగా మన కుటుంబాల్లో ఎవరైతే ఇవాళ ఇంజనీర్లుగా చదవాలి లేదా డాక్టర్లుగా చదవాలి అనే ఉద్దేశం మనకున్న స్తోమత లేక బిడ్డలను ఎదురుగా కూర్చోబెట్టుకుని బాధపడిన రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫ్రీగా చదువుకునే విధంగా మనలోంటి మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే జలయజ్ఞం పేరుతో ఇవాళ ఈ పంటలు, ఈ ప్రాంతం, ఈ మెట్ట ప్రాంతం అన్ని కూడా కాలువ కింద కానీ కాలువ పైన మెట్ట ప్రాంతం అంతా కూడా ఇవాళ సస్యశాలంగా పంటలు పండుతున్నాయంటే అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా తండ్రి 4 అడుగులు వేసి కార్యక్రమాలు చేశాడు, నేను ఇంకా 10 అడుగులు ముందుకే చేయాలని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ 2,75,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెమ్మలకు కానీ రైతులకు కానీ అలాగే పేద విద్యార్థులకు కానీ వాళ్ళందరికీ కూడా ఒక భరోసానిచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రేడ్ 1 నుండి స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా పదోన్నతి పొందిన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ రేసుబాబును కూటమి నాయకులు మున్సిపల్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం కూటమి పార్టీల పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, దువ్వా శ్రీనివాసులు, నాయకులు, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ, జనసేన పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు, అత్తిలి బాబీ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో కమిషనర్ యేసుబాబు తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా పట్టణాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దుతున్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. ఇక్కడ గ్రేడ్ 1 కమిషనర్గా నేను రావడం, తదుపరి నాకు 2 ఇయర్స్ తర్వాత స్పెషల్ గ్రేడ్ రావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంటే నేను ఈ 2 ఇయర్స్లోని గౌరవ శాసనసభ్యులు అలాగే కూటమి నాయకులు అందరూ యొక్క అభినందనలతో తోటి మనం ముందుకెళ్ళి అంటే పట్టణాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా సుందరీకరణ చేయాలని ప్రభుత్వ ఉద్దేశాలు, జిల్లా కలెక్టర్ గారి ఉద్దేశాలని మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆనరబుల్ ఎమ్మెల్యే గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఎక్కడ ఏ వర్క్ చేయాలి అనేది మనం నిర్ణయించుకుని ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది అనేది ముందుకు తీసుకెళ్తూ పట్టణాన్ని డెవలప్ చేయడంలో మనం చాలా ముందడుగులో ఉన్నాం. అది రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ అయితేనో మిగతా ఏ విధంగా అయినా మనం రాష్ట్రంలో పోటీతత్వం మనకు ఏర్పడింది. మనం ముందుకెళ్ళి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు పీజీఆర్ ద్వారా వచ్చిన సమస్యల మీద మా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి సిబ్బందిని అందరితోటి కలిసి అన్ని సెక్షన్లో సమన్వయపరిచి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మనం ముందడుగు ఉన్నాం. ఈ రకంగా ప్రజలు చూపించిన అభిమానం అంటే ఈరోజుని కూటమి నాయకులు అందరూ వచ్చి మా దగ్గరికి వచ్చి సన్మానించారంటే అది ప్రజలందరూ కూడా పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అంటే టీడీపీ అయితేనో జనసేన అయితేనో బీజేపీ అయితేనో ఇతర నాయకులు ఎవరైతే వచ్చి ఉన్నారో ప్రజల తరపున పట్టణ అధ్యక్షులు వచ్చి సన్మానించారంటే ప్రజలందరి తరపున సన్మానించినట్టుగా మేము భావిస్తూ ప్రజలందరికీ కూడా మరి ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అంటే మీరు మా మీద ఇంత అభిమానించి ఇంత అభిమానం చూపినందుకు మరింత గౌరవ శాసనసభ్యుల వారి సలహాల మేరకు మరింత ముందుకెళ్ళి పట్టణాన్ని ఇంకా 3 ఇయర్స్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీని యొక్క స్వభావం పూర్తి స్థాయిలో కార్పొరేషన్ స్టేజ్కి మార్చడానికి ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇంత అభిమానాన్ని చూపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మున్సిపల్ కమిషనర్ గారు స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా ప్రధానోత్సవ అయిన సందర్భంగా ఉంటూ తాడేపల్లి మున్సిపాలిటీలో ఈయన వచ్చిన కాడి నుంచి శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ శానిటరీలో కానీ రెవెన్యూ సెక్షన్లో కానీ ఏ విధంగా చూసుకున్నా సరే తాడేపల్లి అభివృద్ధి పదంలో నడుస్తుంది. అలాంటి కమిషనర్ గారికి స్పెషల్ గ్రేడ్ ప్రమోషన్ రావడం చాలా ఆనందకరం. అయినా సరే ఆయన తాడేపల్లి మున్సిపాలిటీలో ఉండడం అన్నది మేము చేసుకున్న పుణ్యం. కాబట్టి ఈ రకంగా ఈయన చేసే పనిని బట్టే తాడేపల్లిగూడెంలో మంచి పేరు వచ్చింది. P4లో కానీ అలాగే రెడ్ క్రాస్ దాంట్లో కానీ ఈయన ఉదయం మంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి మంచి అవార్డు తీసుకోవడమే కాకుండా తాడేపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తున్నందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పార్టీ తరఫున ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన అభివృద్ధిలో మేమంతా భాగస్వామ్యం ఉంటామని కోరుకుంటూ
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం పట్టణానికి రూపురేఖలు మార్చడానికి ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలా అయితే చేస్తున్నారో దానికి అనుగుణంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారు కూడా మరి ఇద్దరూ కలిసి తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఒక సుందరీకరణ చేయడానికి మరి పనిచేస్తున్నందుకు నిజంగా ముందుగా మా తాడేపల్లిగూడెం పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ పట్టణంలోకి మున్సిపల్ కమిషనర్ గారు ఆయన వచ్చిన తర్వాత ఇవాళ అవార్డుల పర్వంగా మా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. తాడేపల్లిగూడెన్ని ఒక రాష్ట్రంలోనే అగ్రస్థానంలో 1వ నెంబర్లోగా పుస్తకాన్ని మొదటి ర్యాంకులో ఉంచాలని ఒక ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు. దాని కింద ఎవరైతే మరి అధికారులు ఎంబీఓ గారు కానీ మంది మున్సిపల్ అధికారులు ఇంజనీరింగ్ సెక్షన్ కానీ శానిటరీ వర్కర్స్ కానీ మరి అందరూ కూడా ఈ దీంట్లో పాలు పంచుకుని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది టౌన్లో. మరి కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా కలిసి తాడేపల్లిగూడెం పట్టణాన్ని రూపురేఖలు మార్చడానికి వచ్చిన కమిషనర్ యేసుబాబు గారికి మళ్ళీ స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా మరి ఆయనకి అవార్డు వచ్చినందుకు ధన్యవాదాలు. మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు గారికి స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా పదోన్నతి కలగడం అంటే ముఖ్యంగా ఈయన గురించి అంటే తాడేపల్లిగూడెంలో ఒక అభివృద్ధి అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అటువంటి అభివృద్ధి చేసే ఎమ్మెల్యేకి ఈయన వచ్చిన తర్వాత అంటే తాడేపల్లిగూడెన్ని జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ముందు నడిపించాలని చెప్పి ఈయన చేసే అంటే కమిషనర్గా ఈయన ఎక్కడ ఏం చేస్తే తాడేపల్లిగూడెం పేరు వస్తుందని చెప్పి ప్రతి సెంటర్ని అభివృద్ధి చేయడం అంటే ఆయన ఎమ్మెల్యే గారిని అభివృద్ధి విషయంలో పరిగెట్టించి తాడేపల్లిగూడెం రూపురేఖలు మార్చి ఎమ్మెల్యే గారికి ఆయన వంతు అభివృద్ధిలో ఆయన పరిగెట్టించడం అలాగే తాడేపల్లిగూడెం ప్రజల అదృష్టం కోరుకుంటూ సెలవు. కమిషనర్ యేసుబాబు గారికి మరి హార్దిక శుభాకాంక్షలు. మరి ఏం చేద్దంటే మేము ఈ తాడేపల్లిగూడెంలో పుట్టాం పెరిగాం. మరి మేము కూడా కౌన్సిలర్ చేసాం. తాడేపల్లిగూడెం పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మరి సేవాదళ చైర్మన్గా హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేసాం. మరి తాడేపల్లిగూడెంలో మరి ఎంతోమంది మున్సిపల్ కమిషనర్స్ ఎంతోమంది రావడం, నాయకులు కూడా ఎంతోమంది మారడం రావడం జరిగింది. మరి ఈవేళ మరి యేసుబాబు గారు నేను పొద్దున్న చూస్తుంటాను. నేను మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు 4, 4:30, 5 అవుద్ది. అప్పటికే కూడా ఈయన రోడ్ల మీద మరి తిరుగుతూ వర్కర్స్ని ఎలా చేస్తున్నారని చెప్పి గమనించేటువంటి వ్యక్తిని నేను ఈయనే చూశాను. చాలామంది రావడం వెళ్ళిపోవడం చేశారు, కానీ మరి ఇటువంటి వారి సేవలను మనం తాడేపల్లిగూడెం పట్టణం ఆయనకి ఎప్పుడు కూడా మరి తాడేపల్లిగూడెం ఎప్పుడో రుణపడి ఉంటుందని చెప్పేసి నేను చెప్తూ. పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ తండ్రి పుల్లా వెంకట్రావు 4వ వర్ధంతి సందర్భంగా స్థానిక పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో బుధవారం సాయంత్రం వృద్ధులకు అన్నదానం పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ కసిరెడ్డి మధులత, నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్లా బాబీ ఆయన తండ్రి జ్ఞాపకార్థం వృద్ధులకు అన్నదానం చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. ఆయన తండ్రి వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగి పెంటపాడు మండలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారన్నారు. ఆయన కుమారుడు పుల్లా బాబీ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ జనసేన పార్టీ పెంటపాడు మండలం అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి, మండల అభివృద్ధికి వివిధ కృషి చేస్తున్నారన్నారు. తల్లిదండ్రుల పేరు మీద ప్రతి ఒక్కరూ ఇటువంటి సేవలు చేయాలని కోరారు. పుల్లా బాబీ మాట్లాడుతూ మా తండ్రి మా నుండి భౌతికంగా దూరమైన ఆయన మా కోసం చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లా బాబీ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ పుల్లా వెంకట్రావు గారి 4వ వర్ధంతి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు అన్నదమ్ములందరూ కలిసి ఇక్కడ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం అలాగే స్వీట్స్ పళ్ళు పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ప్రత్యేక అతిథిగా భావించి మమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు. అన్ని దానాల కంటే అన్నదానం అనేది మహా విశిష్టమైనది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి చాలామంది అనేక సందర్భాల్లో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వాళ్ళ నాన్నగారు మంచి వ్యక్తి. మేము ఎప్పుడైనా పలకరించినప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. ఆయన కూడా వీరు పార్టీల్లో ఉన్నతమైనటువంటి పదవులు చేశారు. పార్టీ కోసం, ప్రజాశ్రేయస్ కోసం ఆయన కష్టపడ్డారు. అదే రీతిలో పుల్లా బాబీ మరి వాళ్ళ బంధుమిత్రులుగా పుల్లా బాబీ చూస్తే నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవడానికి పెంటపాడు మండలంలో ఇవాళ పేద ప్రజలకు అండగా ఉంటూ సమస్యపై పోరాడుతూ మంచి గౌరవంతో ముందుకు వెళ్తున్నారు. అలాంటి కుమారుని ఇచ్చినటువంటి వెంకట్రావు గారు ఆయన ఆత్మకి నిజంగా శాంతి కలుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పెద్దపాడు మండలం పుల్లబాబు గారి తండ్రి పుల్లా వెంకట్రావు గారి 4వ వర్ధంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో వాళ్ళ అన్నదానం చేయడం, ఆ కార్యక్రమంలో మా జనసేన కుటుంబ సభ్యులు అలాగే పుల్లావారి అన్నదమ్ములందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. పుల్లా వెంకట్రావు గారు గుర్తుకునే చాలా మంచిగానే వచ్చి రాజకీయానికి ప్రజాసేవకి ఉపయోగపడేలాగా తీర్చిదిద్ది జనసేన పార్టీకి అందించారు. ఆయన పైన ఎక్కడంలో కూడా పిల్లల మీద మంచి ఆశీస్సులు పిల్లలకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి కార్యక్రమం, అన్ని దానాల్లో అన్నదానం చాలా మంచి కార్యక్రమం. ఇవాళ వృద్ధులందరికీ వాడికి వచ్చిన రుచులతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మా తండ్రి గారు శ్రీ పుల్ల వెంకటరావు గారు 4వ వర్ధంతి సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీకి సుమారు 30 సంవత్సరాలు సేవ చేశారు. అలాగే మండల ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అలాగే రాచర్ల సొసైటీకి సుమారు 24 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అలాగే ఆయన ప్రతిరోజు సొసైటీలో చేసినంతకాలం ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి మరి సేవ చేసే కార్యక్రమం చేశారు. అలాగే ఆయన బాటలో మేము కూడా నడవడం జరిగింది. మాకు మా తండ్రి గారు ప్రజలకు సేవ చేయడం, అలాగే ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్పించారు. వారి బాటలోనే ప్రయాణిస్తున్నందుకు వారికి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము ప్రయత్నిస్తాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కార్యక్రమం. శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ మెంబర్, తణుకు నియోజకవర్గ అబ్జర్వర్ కొట్టు వెంకట ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అన్నదానం అనంతరం బొత్స సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ భవిత దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి కేక్ పంపిణీతో పాటు విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొట్టు వెంకట్ యువసేన సభ్యులు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కొనుపూరు ఉదయభాస్కర్, సబ్బీతి గోపి, గన్రోజు సురేష్, దాసిబాబు, సరిపల్లి రమణ, పెరుమాల నాగరాజు, బాడిలంక రూపేంద్ర కుమార్, వంశీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బొత్స సత్యనారాయణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు కొట్టు వెంకట్ గారి ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక చోట్ల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ దివ్యాంగుల స్కూల్లో వీళ్ళ మధ్యన ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే వృద్ధాశ్రమంలోను, అలాగే లెప్రసీ కాలనీలోను, అనాథాశ్రమంలో సాయంత్రం కూడా ఈ ఏర్పాట్లు అనేది చేశారు. చాలా చోట్ల నియోజకవర్గంలో చాలా చోట్ల బొత్స సత్యనారాయణ గారు అనేక సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఇంకా మరెన్నో సేవలు ప్రజలకు అందించాలని, ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కలిగించాలని మనసారా కోరుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరి తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, మన మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మన స్కూల్లో దివ్యాంగుల స్కూల్లో కేక్ కట్ చేయడం మరియు బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని పూర్తిగా ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా వైఎస్ఆర్ పార్టీలో మంచి పదవి ఆశించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఈ పుట్టినరోజు వేడుకలని మన కొట్టుకు నాగు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మరియు వృద్ధాశ్రమంలో కూడా భోజనాలు ఏమి పంపిణీ ఉంది. ఈ విధంగా అందరికీ కూడా బొత్స సత్యనారాయణ గారి సందర్భంగా బొత్స సత్యనారాయణ గారికి మన వైఎస్ఆర్ కార్యకర్తలు అందరి తరపున హ్యాపీ బర్త్డే అండి. మా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన కొట్టు వెంకట్ నాగు గారు మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తణుకు నియోజకవర్గ పరిశీలకులు. మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మన వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు మరి ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు కొట్టు వెంకట్ నాగు గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు మా తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నాం. మరి సేవా కార్యక్రమంలో అనాథాశ్రమంలో వృద్ధులకి, వృద్ధాశ్రమంలో ఫుడ్, దివ్యాంగుల పిల్లలకి స్నాక్స్, ఇవన్నీ పలు సేవా కార్యక్రమాలు చేపట్టి వైఎస్ఆర్ నాగు గారి టీం తరఫున మేమందరూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఉత్తరాంధ్ర టైగర్ అయినటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు కొట్టు వెంకట నాగేంద్ర గారి ఆధ్వర్యంలో పడాల్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కేక్ కట్ చేసి భోజన వసతి కల్పించినటువంటి కార్యక్రమం జరిగింది. కొట్టు వెంకట నాగేంద్ర గారు బొత్స సత్యనారాయణ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ, అలాగే ఈ రోజున ఇంతటి కార్యక్రమం చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తరాంధ్ర టైగర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో వేయబోయే కొత్త రోడ్డు నిర్మాణం కోసం గ్రామానికి చెందిన నంబూరి సరస్వతమ్మ 50,000 రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా సరస్వతమ్మ మాట్లాడుతూ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేసే సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలై నేను పుట్టిన గ్రామానికి నా వంతు సాయం అందించాలని నగదు అందజేసినట్లు ఆమె తెలిపారు. రోడ్డు కమిటీ సభ్యులు మాట్లాడుతూ సరస్వతమ్మను ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ఆమె 50,000 రూపాయల విరాళాన్ని రోడ్డు కమిటీ సభ్యులకు అందజేశారు. మన మారంపల్లి గ్రామంలో నిర్మించబోయే కొత్త రోడ్డు నిర్మాణం కోసం నంబూరి సరస్వతం గారు, ఆవిడ చాలా పెద్ద మనసు చేసుకుని, ఆవిడ వయసు కూడా సుమారు 85 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ ముందుకు వచ్చి మన పుట్టినూరుకి నా వంతుగా నేను ఏదో సాయం చేయాలి అని చెప్పి ఇవాళ 50,000 రూపాయలు మమ్మల్ని పిలిచి, రోడ్డు కమిటీ వారిని పిలిచి 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆవిడ కూడా ఆకర్షితురాలే. మా గ్రామానికి ఇప్పటి వరకు ఏ డెవలప్మెంట్ లేదు. ఈయన వచ్చిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమాన్ని పడంగా పెట్టి చేస్తున్నారు కాబట్టి నేను పుట్టినూరుకి నా వంతు సాయంగా చేయాలని చెప్పి 50,000 రూపాయలు ఈ రోజు మాకు అందించడం జరిగింది. ఈవిడ ఈ రోడ్డు విషయంలోనే కాదు, మా మారంపల్లి గ్రామంలో ఇప్పుడు ఏదైనా ఒక దేవస్థానాల విషయంలో కానీ, ఏదైనా గుడి డెవలప్మెంట్ కోసం కానీ చాలా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు విరాళంగా ఇచ్చారు. అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఈవిడ సొంత డబ్బులు చాలా ఖర్చు చేస్తారు. అలాగే ఈవిడ్ని మన సరస్వతం గారిని ఆదర్శంగా తీసుకుని మన మారంపల్లి గ్రామ ప్రజలు కూడా మన మారంపల్లి గ్రామానికి మన సరస్వతం గారిని ఆదర్శంగా తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నాకు మాది మారంపల్లి గ్రామం అండి. ఇక్కడ ఏనాడు నాకు 83 సంవత్సరాలు. ఇప్పుడు ఏది లేదు, రోడ్లు అనేది లేదు, సౌకర్యాలు తక్కువ ఇక్కడ. అని చేత ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే మాకు బాగా జరిగి ఉండిపోయింటున్నారు. చాలా సంతోషం మాకు. ఇవాళ మా ఇంట్లో మేము పండుగ చేసుకున్నట్టే ఉంది. చాలా సంతోషంగా ఉంది. రోజు గురించి అది దైవల్ల అని చెప్పేసి మా ఆ సంతోషంలో అందులో నాకు ఉన్నదేంతో కొంత నేను ఇవ్వాలని ఇస్తున్నాను అని చెప్పి అంతకంటే ఎమ్మెల్యే గారికి అందజేసేదా ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. ప్రస్తుత వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల యాజమాన్యంలో అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు నారాయణ సూచించారు.
వరి పంటల్లో చీడపీడలు తెగుళ్ల నివారణకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు మాత్రమే మందులు పిచికారీ చేయాలన్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలులో ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాలని ఆశ్రయించాలన్నారు. రైతులు ఎప్పటికప్పుడు తమ సమీప వ్యవసాయ అధికారులతో సంప్రదిస్తూ శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. మన తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ తరఫున 3 మండలాలు మన సబ్ డివిజన్లో ఉన్నాయి. తాడేపల్లిగూడెం, గణపవరం, పెంటపాడు. ఈ 3 మండలాల్లో సార్వా నార్మల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 50% పైన ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారము ఎక్కువ మొత్తంలో సంపద స్వర్ణ 13, 18 రకాలు సాగు చేస్తున్నారు. అలానే తాడేపల్లిగూడెంలో మెట్ట మీద ఇంతకుముందు గతంలో PR 126 అనే SL10 అని వేసేవాళ్ళు. అది సుమారు 4-5 వేల ఎకరము సాగు చేయడం జరిగేది. ప్రస్తుతం ఆ విత్తనానికి ఉన్న సేల్స్కి సంబంధించిన సమస్య వల్ల కానీ లేకపోతే ప్రభుత్వం కొనుక్కుపోవడం వల్ల కానీ అది సుమారుగా 400-500 ఎకరాలకి తగ్గిపోయింది. ఈ PR 126 SL10 అనే రకం. అందరూ కూడా సంపద స్వర్ణ వైపు మక్కువ చూపుతున్నారు. కానీ స్వర్ణ సాగు చేసే రైతులు తప్పనిసరిగా ఊడుపు మీద అంటే నాట్లు వేసే సమయంలోనే ఒక 20 కేజీల పొటాష్ని తప్పనిసరిగా పంటకి ఎకరానికి 20 కేజీల చొప్పున వేయాలి. దానివల్ల పంటకి దృఢత్వం వస్తుంది, మొక్క ఎదుగుదల కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, కర్రలో బలం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏదన్నా విపరీతమైన వర్షాల వల్ల కానీ ఇంకో విధంగా ఏమైనా సమస్య వచ్చినా కానీ కర్రలో రోగనిరోధక శక్తి ఉండటం వల్ల తెగుళ్ళను తట్టుకునే రకం. అలానే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కొంతవరకు చేను వాలకుండా కర్రకు బలం ఇచ్చే శక్తి పొటాష్ ద్వారానే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 20 కేజీలు పొటాష్ స్వర్ణంలో తప్పనిసరిగా వేయాలి. మిగతా వాటిలో కూడా వేయాలి, కంపల్సరిగా స్వర్ణకైతే మాత్రం వేయాలి. భీముడోలు మండలంలో కొల్లేరు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో నిత్యం ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గ్రామ ప్రజలు, స్థానిక కూటమి నాయకులు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో మాట్లాడి చెట్టున్నపాడు నుంచి ఏలూరు వరకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ మంజూరు చేయించారు. గురువారం స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు జెండా ఊపి నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లగంచు రాంబాబు, అత్తిలి బాబీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కామిశెట్టి శ్రీనివాస్, రూరల్ మండల జనసేన నాయకులు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏదైతే PGRS అనే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ప్రతిరోజు కూడా ఇక్కడ PGRS జరుగుతుంది. ఈ PGRSకి సంబంధించి 6 సభ్యులని కూడా అధికారులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ PGRSకి వచ్చిన విషయంలో 10 రోజుల్లోనే వాళ్ళకి రెస్పాన్స్ అయ్యి వాళ్ళు ఏదైతే సమస్యల మీద వస్తున్నారో ఆ సమస్యల మీద ఇక్కడ పరిష్కారం అవడం జరుగుతుంది. మరి అలాగే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళ విజయవాడ సెక్రటేరియట్కి కానీ మీటింగ్ పని మీద వెళ్ళినప్పుడు కూడా ఇక తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఎన్డీఏ కూటమి సభ్యులతోటి PGRS కార్యక్రమం నిరంతరం జరిగేలాగా చేయడం, వెంటనే వాళ్ళ సమస్యల మీద అధికారులు ఇక్కడి నుంచి అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తున్నాం. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మన తాడేపల్లిగూడెం స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన యొక్క క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజు PGRS ఇక్కడ నిర్వహించబడుతుంది. ఒకవేళ ఆయన మన ఊర్లో లేకపోయినా సరే మన పట్టణ అధ్యక్షులు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వతనపల్లి కాశీ గారు ఆధ్వర్యంలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఆఫీస్లో ఇక్కడ PGRS కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన వార్డు, మన నియోజకవర్గ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాం. మేము పత్తిపాడు గ్రామం 13-14 వార్డు బీఆర్ కాలనీ నుంచి ఒక సమస్య ఇక్కడ రావడం జరిగింది. ఆ సమస్య ఎమ్మెల్యే గారు వినిపించుకుందాం అనుకుంటే ఆయన ఊళ్ళో లేకపోవడంలో మేము నిరాశతో వెనక్కి వెళదాం అనుకున్నాం. కానీ ఈలోగానే ఒక ఆఫీసులో దానికి సంబంధించిన బట్టి
పీజీఆర్ఎస్ ఏది ఉందో సంబంధించినటువంటి ఒక ఆఫీసర్లు కానివ్వండి, అలాగే జనసేన పార్టీలో తిరిగినటువంటి నాయకులు కానివ్వండి, ఇది ఆగకుండా ఎదరికి వెళ్ళాలని చెప్పని ఉద్దేశంతో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ దీనికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఉండడం, వెంటనే స్పందించి ఈ యొక్క కంప్లైంట్ని తీసుకొని వాళ్ళ అవసరం ఏదైతే ఉందో దాన్ని తీర్చే విధంగా ముందుకు సాగే దిశగా వాళ్ళతో సంతకాలు తీసుకుని అప్లికేషన్లు పెట్టించడం జరిగింది. కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే జయంతి తాడేపల్లిగూడెం ప్రకాశం మార్కెట్ టైలర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఏపీ టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ ఆకాశపు స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ నాయకులు చింతకాయల సత్యనారాయణ, టైలర్స్ బూరయ్య, తాతయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. విలియం హోవే గారి విగ్రహం వద్ద విలియం హోవే గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఘననివాళులు అర్పించడం కొరకు టైలర్స్ అందరూ ఇక్కడికి సమావేశం జరిగింది. అదేవిధంగా ఆ మహానుభావుడు మన టైలరింగ్కి ముఖ్య ఉపకరణమైనటువంటి మిషను కనిపెట్టిన మహానుభావుడిని తలుచుకొని ఆయన ఘననివాళులు అర్పించడం ఎంతైనా అవసరం. అదే ఎంతోమందికి ఆయన మన టైలర్స్కి చీనాధారాన్ని కుట్టు మీద కనిపెట్టి అంకితం చేసిన మహానుభావుడికి మన వంతు బాధ్యతగా మనం ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి పౌర్ణమాలు వేసి ఆయన్ని మనం స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మనల్ని గౌరవించి మనకి టైలర్స్ ఫెడరేషన్ ఇచ్చి మనం ఒక్కొక్కరి జరుగుతున్న క్రమంలో ఏదైతే మనం 15-20 ఏళ్ళ నుంచి ఖాతా ఓపెన్ లోపలని అనుకొని ఎవరికొకరు నిస్సాయితీగా ఉన్న క్రమంలో ఆ ఖాతా ఓపెన్ చేయడం, అంతేకాకుండా అనుసంధాన ప్రక్రియ కూడా చేయడం, అది ఎవరికి వాళ్ళు 550 రూపాయలు డీడీ తీసుకొని ప్రతి ఒక్కరిలోని కూడా సొసైటీలు కదలిక ఏర్పడింది. తొందరలోనే మనకి ఒక గవర్నమెంట్ ఒక ఎండీని కూడా ఇస్తుంది. మరి ఈరోజు విలియం హోవే గారి విగ్రహానికి రోజు సందర్భంగా మరి పూలమాల వేసి గౌరవించడం జరిగింది. ఈరోజు ఏంటంటే విలియం హోవే గారి ఎన్నో శతాబ్దాల క్రితం టైలర్స్కి సంబంధించింది కుట్టు మిషన్ ఒకటి తయారు చేసి దాని మీద జీవనాధారంగా బ్రతికే టైలర్స్కి ఒక ఆధారం చూపించినటువంటి మహా వ్యక్తి విలియం హోవే గారు. మరి అటువంటి వ్యక్తిని మరి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన గుర్తుంచుకొని స్మరించుకునే రోజు. కారణం ఏంటంటే ఈ వృత్తి మీద ఎంతోమంది జీవనం సాగిస్తూ బ్రతుకు తెరువు కోసం మరి ఈ వృత్తిని ఎంచుకొని చాలామంది పూర్వం అయితే వరకు చాలామంది చేతుకున్న వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. అటువంటి ఎంకరేజ్ టైంలో మరి మహానుభావుడు విలియం హోవే గారు మరి కుట్టు మిషన్ కనిపెట్టి మరి ఈ రోజున ప్రజలకు అంకితం చేసినటువంటి మహానుభావుడికి ఘన నివాళులు అర్పించుకుంటూ శాస్త్రబద్ధమైన సమగ్ర పంచాంగాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ద్విపుష్కర పంచాంగం రూపొందించామని ప్రముఖ వాస్తు సిద్ధాంతి పంచాంగకర్త పల్లావజుల శ్రీరామకృష్ణ శర్మ తెలిపారు. స్థానిక రామారావుపేటలో వాస్తు విద్య విజ్ఞాన కేంద్రంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శర్మ మాట్లాడుతూ ద్విపుష్కర పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమానికి జూలై 19 ఆదివారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెంలో మాగంటి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. భారతీయ సంస్కృతిలో భాగమైన పంచాంగ శ్రవణం, పఠనం తదితర అంశాలను నేటి తరానికి అవగాహన కలిగించి సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ శ్రేయోభిలాషులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల జూలై 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 4 గంటలకి మేము చేసినటువంటి యొక్క 2025 నుంచి 2050 సంవత్సరం వరకు 25 సంవత్సరాల ద్విపుష్కర పంచాంగాన్ని విడుదల చేస్తున్నాం. ఇందులో ఈ పంచాంగంలో 25 సంవత్సరాలకి సరిపడా తిథులు, నక్షత్రాలు, వారాలు, యోగకరణాలు, ముహూర్తాలు, అలాగే గ్రహణములు, మౌఢ్యాలు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని 25 సంవత్సరాల పంచాంగం కనుక 25 మంది ఆడపిల్లలతోటి విడుదల చేస్తున్నాం. వారే విశిష్టమైనటువంటి యొక్క అతిథులు. ఈ కార్యక్రమానికి ఆడపిల్లలతో ఓపెనింగ్ చేయడానికి సేవ్ గర్ల్స్ అనేటువంటి పేరుతోటి చేస్తున్నాం. కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మొదలైనటువంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి. మా పంచాంగకర్తలుగా మేము కూడా సమాజానికి సేవ చేయవలసినటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆడపిల్లల్ని రక్షించుకుంటే దేశం బాగుంటుంది, మనం బాగుంటాం, అందరం బాగుంటాం. ఆ ఉద్దేశంతో
ప్రధానంగా విశిష్ట అతిథులు వాళ్ళే పంచాంగాన్ని ఆవిష్కరణ చేస్తారు. స్థానిక డిఎస్ చెరువు వద్ద ఉన్న మెహర్ బాబా ఆలయంలో గురువారం శ్రీ పవన్ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా శానం గోవింద్ మాట్లాడుతూ పిరమిడ్ స్పిరిచువాలిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జగద్గురు పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈ నెల 19వ తేదీ ఆదివారం దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుందన్నారు. తాడేపల్లిగూడెం శేషమహల్ థియేటర్లో 19వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ప్రదర్శించబడుతుందన్నారు. పత్రిజీ యొక్క మార్గదర్శకం ఏ లక్ష్యం కోసమైతే ఆయన కృషి చేశారో ఆయన ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు, చేరుకున్న గమ్యంలో ఆయన ప్రయాణం ఏ విధంగా సాగింది ఈ డాక్యుమెంటరీలో ఉంటుందన్నారు. ప్రజలందరూ ఈ డాక్యుమెంటరీ తిలకించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్యుమెంటరీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి డాక్యుమెంటరీ ఫిలిం ఈ నెల 19వ తేదీ ఆదివారం రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి ఇతర దేశాల్లో కూడా 19వ తేదీ ఒక డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ కాబోతుంది. మన తాడేపల్లిగూడెం పట్టణంలో జూలై 19 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు ఒక్కరోజు ఆ ఒక్క షో మాత్రం ప్రదర్శించబడుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా పత్రిజీ గారి మార్గదర్శకత్వం ఏ లక్ష్యం కోసమైతే ఆయన కృషి చేశారో ఆయన ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారో మరి వారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం స్ఫూర్తి. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరే కాకుండా ఆధ్యాత్మిక అభిలాషులు అందరూ కూడా మరి ప్రదర్శనకు రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంతోమందికి ధ్యానము పిరమిడ్ శక్తిని అందించారు. అలాగే శైవాహారాన్ని బోధించారు. మనం ఈ శరీరం మాత్రమే కాదు, మనం ఒక చైతన్య స్వరూపమని ప్రాక్టికల్గా ఒక అనుభూతిని ఇచ్చి ఇంతమందికి ఒక ఆనందమైన జీవితాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని అందించిన గురువు గారికి మేము సమర్పణగా ఈ యొక్క చిత్రాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ప్రదర్శించబడుతుంది. అందరికీ ఇది మా ఆత్మీయ ఆహ్వానం. ధన్యవాదాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 17 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1,98,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,98,46,114 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. భక్తుల కానుకల రూపేణా 297 గ్రాముల బంగారం, 2 కేజీల 70 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వేంద్ర త్రినాథరావు వివరించారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించిందన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిర్వహణలో పట్టణంలో అభివృద్ధి మరింత జరగాలని ఆకాంక్షిస్తూ సెలవు కప్పి అభినందనలు చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్లాగ్రహారం ఎన్సీఎంఎల్ గోడౌన్ సమీపంలో శివాలయ ప్రాంగణంలో సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంస్థ స్థాపకురాలు అండ్ చైర్పర్సన్ శ్రీలీల జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయ ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు, స్థానిక ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భార్గవ్, నాగరాజు, గాయత్రి, గోపాలరావులు పాల్గొని మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడానికి ఒక్కటే కారణం, భూమి మనకి అన్ని విధాలుగా చాలా వరకు ఇచ్చింది. కానీ మనం తిరిగి భూమికి ఏమి ఇవ్వగలము అన్న ఆలోచనతోనే పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం అన్న ఆలోచనతో అన్న సంకల్పంతో ప్రారంభించాను. మన ప్రతి కుటుంబంలోనూ ప్రతి పుట్టినరోజుకి కనీసం ఒక కేక్తో స్టార్ట్ చేసుకున్న మినిమం ఖర్చు 150 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే 100 రూపాయలు పెట్టి మనం ఒక మొక్క నాటగలిగితే మనం వచ్చే తరానికి నీడనివ్వగలుగుతాం. ప్రకృతి నుంచి ఎన్నో మనం తీసుకోగలుగుతాం. ఆహారం నుంచి, గాలి నుంచి, వాయువు నుంచి అన్నీ తీసుకోగలుగుతాం. అలాంటి ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి మన సేవా సంకల్ప ఆర్గనైజేషన్ తరపు నుంచి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కొన్ని మొక్కలు నాటి ఈ మొక్కల్ని మళ్ళీ నాటడమే కాదు, తిరిగి వీటిని సంరక్షించే బాధ్యతలు కూడా నాతో పాటు మన సేవా సంకల్ప కుటుంబ సభ్యులు కూడా తీసుకుంటున్నారు.
సో చాలా సంతోషంగా ఉంది. వచ్చే తరానికి నేను ఏమి ఇవ్వగలను అన్న దానికి నిజంగా చాలా సంతోషంగా ఉంది. చిన్న బజ్జకు శ్రీరామ రక్ష అన్న రూపంలో అందరూ ఎవరి స్వార్థాలు చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సేవా సంకల్ప్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక ఎన్జిఓని స్థాపించి తద్వారా ఆ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గడిచిన కాలంలో డైరీల పంపిణీలు కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇదే ప్రాంగణంలో ఇదే గతంలో 2 నెలల పాటు నిర్విరామంగా సాగినటువంటి మజ్జిగ చలివేంద్రం కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మొక్కల పంపిణీ కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రకృతిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రురాలు శ్రీలకి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని తలంపుతోటి ఏదైతే ప్రకృతిని మనం కాపాడినప్పుడు మాత్రమే ప్రకృతి మనల్ని కాపాడుతుంది, ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు దానికి ముందుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసిన శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్వంలో ఉదయం నుండి బాబావారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు, అలంకరణలు చేశారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గురువారం సందర్భంగా ఉదయం 5:30కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పలరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 హారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, 12 గంటల హారతి అయిన తర్వాత అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం సేకరించి జరిగిందిగా కోరుతున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ఎంవి ప్రదీప్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో గర్భవతులకు వైద్య పరీక్షలు, సలహాలు, సూచనలు అందజేశారు. ఆరోగ్య విస్తరణాధికారి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతి గర్భవతి ఆరోగ్య సిబ్బంది సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం అనురాధ, పిహెచ్ఎన్ మావుల్లమ్మ, హెచ్వి ఆశాలు, ఎంఎల్హెచ్పీలు పాల్గొన్నారు. డాక్టర్ ప్రదీప్, నేను కోడ్ల పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు 9వ తారీఖు, ఈ నెల జూలై 9వ తారీఖు పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాము కండక్ట్ చేసామండి. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాంటీనేటల్ ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంత్లీ వన్స్ మేము ఇక్కడ చెకప్ చేస్తాము. బ్లడ్ టెస్ట్, ఫీటల్ హార్ట్ రేట్, ఎగ్జామినేషన్ ఇవన్నీ వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి మేము మందులు ఇస్తామండి. సో ఈరోజు దగ్గర అరౌండ్ 65 యాంటీనేటల్ ప్రెగ్నెంట్ మదర్స్ వచ్చారండి. వీళ్ళందరికీ మేము కేటగరైజ్ చేస్తాము. హైలీ ప్రెగ్నెంట్ మదర్స్ నేను ప్రైమరీ గ్రావిడా ప్రెగ్నెంట్ మదర్స్ నేను మల్టీ గ్రావిడా ప్రెగ్నెంట్ కేటగరైజ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము. న్యూట్రిషన్ ఎట్లా తీసుకోవాలి, అలాగా మెడిసిన్స్ ఎలా వాడాలి అనేది చూసుకొని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి అడ్వైస్ ఇస్తాం. ట్రీట్మెంట్ కూడా మేము ఇస్తామండి. ఓకే చేసి ఎగ్జామినేషన్ చేసి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. కాసిపాడు గ్రామంలో గురువారం డెంగ్యూ నిరోధక మాసోత్సవాల్లో భాగంగా గ్రామంలో దోమకాటు వలన వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, బోధవ్యాధి వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నామాల రాజు మాట్లాడుతూ దోమకాటికి గురి కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం ప్రసాద్, పీఈటీ కె శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, హరిదుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.